ఈరోజు ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది. వార్షిక తనిఖీలో భాగంగా ఇక్కడ ప్రాపర్టీ క్రైమ్ అంటే దొంగతనాలు, తర్వాత వైట్ కాలర్ అఫెన్సెస్, తర్వాత ఐటీ యాక్ట్ కేసెస్ అంటే సైబర్ క్రైమ్ కేసెస్, డిజిటల్ అరెస్ట్ కానీ, తర్వాత ఏటీఎం మోసాలు కానీ, ఆన్లైన్లో ఫ్రాడ్స్ కానీ, ఇటువంటి కేసెస్ బాగా రిపోర్ట్ అవుతున్నాయి. కొన్ని చాలా పెండింగ్ కూడా ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్లో దొంగలు దొరకపోవడము వాటి మీద ఉంది. సో వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ ఈ సంవత్సరము గత సంవత్సరము చాలా మంది దొంగల్ని పట్టుకున్నారు. కొత్తగా అఫెన్సెస్ ఏమీ జరగట్లేదు, తగ్గుముఖం పట్టాయి. బట్ కొన్ని ఇదివరకు జరిగిన దొంగతనాల్లో కూడా కొన్ని ఏలు ఉన్నాయి, ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి. వాటిని త్వరగా ఇన్వెస్టిగేట్ చేసి ఆ ప్రాపర్టీ ఎవరైతే బాధితున్నారో వాళ్ళకి త్వరగా అప్పగించే ప్రయత్నాలు చేయాలి. ఆ విధంగా ప్రయాణిస్తాము. తర్వాత ఈ సైబర్ క్రైమ్ కేసెస్లో ఇన్వెస్టిగేషన్లో జాప్యం ఉండకూడదు. వెంటనే కేసు రిపోర్ట్ అయిన వెంటనే ఒక వారం రోజుల లోపల వెంటనే త్వరగా రెస్పాండ్ అయ్యి డేటా అంతా, నేరానికి సంబంధించిన డేటా అంతా తీసుకొని ఇన్వెస్టిగేట్ చేస్తే ఈ కేసు డిటెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అది కూడా ఈ సైబర్ క్రైమ్స్ ఇన్వెస్టిగేషన్కి, సైబర్ క్రైమ్స్ ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలని కూడా ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ కూడా అందరికి పోలీస్ స్టేషన్లకు ఇవ్వడం జరిగింది. అవసరమైతే మళ్ళొకసారి ఇన్వెస్టిగేషన్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి జాప్యం లేకుండా త్వరగా ఈ కేసుల్ని డిటెక్ట్ చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. అంతేకాకుండా సైబర్ క్రైమ్ కేసెస్ కూడా ఈ మధ్య చూస్తే ప్రజల్లో బాగా అవేర్నెస్ పెంచడం జరిగింది. ఈ డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పేరుతోటి వాళ్ళని భయపట్టి డబ్బులు గుంజే కార్యక్రమాలు చాలా మటుకు తగ్గుముఖం పడ్డాయి. సో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇంకా ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది. మనకు మహిళా వాలంటీర్స్, గ్రామ మహిళా కార్యదర్శులు ఉన్నారు. వాళ్ళ ద్వారా, తర్వాత ఆడియో వీడియో రూపంలో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెంచి ఈ సైబర్ క్రైమ్స్ ప్రివెన్షన్ తగ్గేటట్టుగా మేము చర్యలు తీసుకుంటామండి. అదర్వైజ్ ఏలూరు డిస్ట్రిక్ట్లో గంజాయి కానీ ఇటువంటి కార్యక్రమాలన్నీ పూర్తిగా అదుపులో ఉన్నాయి. టెక్నాలజీ యూసేజ్ కూడా బాగా జరుగుతూ ఉంది. సీసీ కెమెరాస్ కూడా దాదాపు ఏలూరు జిల్లాలో 5,000 వరకు సీసీ కెమెరాస్ పెట్టారు. ఏలూరు టౌన్లో కానీ, ఈ మధ్య నేను జంగారెడ్డిగూడెంలో విజిట్ చేశాను. జంగారెడ్డిగూడెంలో కూడా దాదాపు 300 సీసీ కెమెరాస్ అక్కడ మొత్తం టౌన్ సరౌండింగ్స్ అంతా పెడుతున్నారు. సీసీ కెమెరాస్ ద్వారా కూడా కేసెస్ మనకు చాలా బాగా డిటెక్ట్ అవుతున్నాయి. ఏలూరు రేంజ్లో కూడా మొత్తం 6 జిల్లాల్లో దాదాపు 22,000 సీసీ కెమెరాస్ ఇంతవరకు పెట్టాము. సో అన్ని జిల్లాల్లో ఇప్పుడు ఉండి అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా దాదాపు 1000 కెమెరాస్ అక్కడ పెట్టడానికి అక్కడ డిప్యూటీ స్పీకర్ గారు పబ్లిక్ ఫండ్స్ మొబిలైజ్ చేస్తాం. ఇట్లా సీసీ కెమెరాస్ టెక్నాలజీ వాడడానికి చాలా పెద్ద ఎత్తున మేము ప్రయత్నం చేస్తున్నాము. త్వరగా కేసెస్ డిటెక్ట్ చేయడం, నేరాలు ప్రివెంట్ చేయడం మీద ఈ టెక్నాలజీ వాడడం వల్ల మాకు ఉపయోగం ఉంటుంది. మన ఏలూరులో స్వీట్స్ సందడి. ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు. సారికి కావలసిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035544.